Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I explained some important rules regarding the definite article the. Today, let us discuss some more important points regarding the article. In the last video, I explained 15 points regarding this article. Now, I start with 16th point. The is used before names of newspapers. Before names of newspapers, we must use the article. For example, the Hindu, the Eenadu, the Sakshi, etc. Hindu, Eenadu, Sakshi అనేటివి న్యూస్ పేపర్స్ యొక్క నేమ్స్. కాబట్టి వీటి ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ, హిందూ అనేది న్యూస్ పేపర్ నేము, దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఈనాడు అనేది న్యూస్ పేపర్ నేము, దాని ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ సాక్షి అనేది న్యూస్ పేపర్ నేము, దాని ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకే, బిఫోర్ నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వీ మస్ట్ యూజ్ ది ఆర్టికల్. నెక్స్ట్ 17th one is the is used before religions. The is used before religions. That means before names of religions we must use the article. For example, Hinduism, Muslim, Christian. This is religion name. That's why we have to use the article. This is also religion. That's why we have to use the article. Christian is also religion. That's why we have to use the article. అర్థమవుతుందా? రిలీజియన్స్ నేమ్స్ ముందు కూడా మనం ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 18th one is the is used before names of musical instruments. That means before names of musical instruments we have to use the article. For example, sitara, flute, veena. Sitara, musical instruments. That's why we have to use the article. Flute is also musical instrument. That's why we have to use the article. And veena is also musical instrument. That's why we have to use the article. That's why we have to use the article. అర్థమవుతుందా? అంటే బిఫోర్ నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీ హ్యావ్ టు యూజ్ ది ఆర్టికల్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత పరికరాల ముందు మనం ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 19th one is the is used before superlative degree. That means before superlative degree we must use the article. We have three types of degrees. One is positive degree, second one is comparative degree, third one is superlative degree. But we must use the article before superlative degree. అర్థమవుతుందా? సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. మనకు 3 degrees ఉన్నాయి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. అయితే సూపర్లేటివ్ డిగ్రీ ముందు మాత్రమే మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాలెస్ట్. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది సూపర్లేటివ్ డిగ్రీ. హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఏ? వెన్ వీ కన్సిడర్డ్ ఆర్ వెన్ వీ ఐడెంటిఫైడ్ దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. అది సూపర్లేటివ్ డిగ్రీ అని మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే దానిని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ బిగ్గెస్ట్. దిస్ ఈజ్ ఆల్సో సూపర్లేటివ్ డిగ్రీ. హౌ కెన్ ఐ సే? ఎలా చెప్తాం దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని? ఇక్కడ బిగ్ అనేది ఒక అడ్జెక్టివ్ కాబట్టి దానికి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసాం కాబట్టి దాన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ ఆల్సో సూపర్లేటివ్ డిగ్రీ. మోస్ట్ బ్యూటిఫుల్ ఈజ్ ఆల్సో సూపర్లేటివ్ డిగ్రీ. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ది ఆర్టికల్. ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ ఇచ్చింది. వీటన్నింటికి ఈఎస్టీ యాడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ బ్యూటిఫుల్కి మనము ఈఎస్టీని యాడ్ చేయాల, దాని ముందు మోస్ట్ అనే వర్డ్ని యూజ్ చేసాం. ఎప్పుడు మనం మోస్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం? వెన్ ద అడ్జెక్టివ్ ఇస్ నాట్ చేంజ్ ఇంటూ సూపర్లేటివ్. అర్థమవుతుందా? ఒక అడ్జెక్టివ్ని సూపర్లేటివ్గా మార్చాలన్నప్పుడు, ఒక అడ్జెక్టివ్కి మనం ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేయాలన్నప్పుడు when we use most, when we unable to add est suffix to the adjective, when we use most,
before adjective. When the adjective is unable to change into superlative, when we unable to add est to the adjective, then we have to use most before that. Next, 20th one is the is used before proper noun makes it as a common noun. Proper noun makes it as a common noun. That means before proper noun makes it as a common noun, we must use the article. For example, Kalidas is dash the Shakespeare of India. Kalidas is the Shakespeare of India. Generally, we don't use any article before names of persons, but when it makes it as a common noun, then we have to use the article before the name. Generally, we don't use any article before names of persons, but when it makes it as a common noun, we have to use the article. అర్థమవుతుందా? ఇక్కడ ఇది కంపారిజన్ అన్నమాట. కంపారిజన్ లో ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ గా చేయబడినట్లయితే దాని ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? ఇక్కడ కాళిదాస్ ని షేక్స్పియర్ తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ 20th one is the is used before ordinal numbers. That means before ordinal numbers we must use the article. For example, the first, the second, the third, the fourth, etc. అర్థమవుతుందా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చెప్పేటప్పుడు మనము వాటి ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి, ఎందుకంటే అవి ఆర్డినల్ నంబర్స్ కాబట్టి. నెక్స్ట్ 22nd one is the is used before if small unit make it as a big unit. Here also, before names of countries we don't use any article. Before names of countries we don't use any article, but here small units make it as a big unit. In that case we have to use the article before countries. అర్థమవుతుందా? మనం జనరల్గా అయితే దేశాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు, కానీ కొన్ని చిన్న చిన్న దేశాలను కలిపి ఒక పెద్ద దేశంగా చెప్పబడినట్లయితే దాని ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద యుఎస్ఏ, ద యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యుఎస్ఏ, ద యూకే, ద యుఎస్ఎస్ఆర్. అర్థమవుతుందా? ఇవి చిన్న చిన్న దేశాలను కలిపి ఇక పెద్ద యూనిట్ గా మార్చబడ్డాయి కాబట్టి వీటి ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 23rd one is the is used before names of historical buildings. That means before names of historical buildings we must use the article. For example, the Taj Mahal, the Charminar. Taj Mahal is historical building. Taj Mahal is historical building. That's why we have to use the article before that. And also Charminar, and Charminar is also historical building. That's why we have to use the article. అర్థమవుతుందా? చారిత్రక కట్టడాల ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి కాబట్టి మనము తాజ్ మహల్ ముందు, చార్మినార్ ముందు ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 24th one is the is used before names of historical days. That means before names of historical days we must use the article. చారిత్రక రోజుల ముందుగా మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. చారిత్రక రోజుల ముందుగా మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ది ఆర్టికల్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ది ఇండిపెండెన్స్ డే, ది రిపబ్లిక్ డే. ఇక్కడ ఇండిపెండెన్స్ డే అనేది కూడా మనకు ఒక చారిత్రక రోజు అనమాట. దాని ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేసాం. అదేవిధంగా రిపబ్లిక్ డే అనేది కూడా మనకు ఒక చారిత్రక రోజు అనమాట. కాబట్టి మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేసాం. మీకు అందరికి కూడా బాగా తెలుసు రిపబ్లిక్ డే అంటే ఏంది, మనం ఏం చేస్తుంటాం, ఇండిపెండెన్స్ డే అంటే ఏంది, మనం ఏం చేస్తుంటాం అనే విషయం కూడా మీకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి బిఫోర్ నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ డేస్ వి మస్ట్ యూజ్ ది ఆర్టికల్. నెక్స్ట్ 25th one is the is used before names of star hotels. 25th one is the is used before names of star hotels. That means before names of star hotels we must use the article. For example, the Bliss, the Taj. Bliss అనేది మనకు స్టార్ హోటల్ కాబట్టి దాని ముందు మనం ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం.
తాజ్ అనేది కూడా మనకు స్టార్ హోటల్ కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకేనా, స్టార్ హోటల్స్ ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 26th one is the is used before names of government offices and government hospitals. That means before government hospitals and government offices we must use the article. For example, the police station, the MRO office. Police station అనేది మనకు గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. MRO ఆఫీస్ అనేది మనకు గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి దాని ముందు కూడా ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ రిమ్స్ అనేది మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకేనా, 27th one is the is used before places visited for their secondary purpose. Places visited for their secondary purpose. That means before secondary purpose we must use the article. Before secondary purpose we must use the article. But before ప్రైమరీ పర్పస్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. అర్థమవుతుందా? సెకండరీ పర్పస్ ముందు మనం ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ప్రైమరీ పర్పస్ ముందు ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హర్ మదర్ వెంట్ టు ద కాలేజ్ ఫర్ ఫీ. అర్థమవుతుందా? హర్ మదర్ వెంట్ టు కాలేజ్ ఫర్ ఫీ. ఇక్కడ వాళ్ళ మదరు కాలేజ్ ఫీజు కట్టడానికి వెళ్ళింది కాబట్టి అది సెకండరీ పర్పస్ కాబట్టి కాలేజ్ ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. కాలేజ్ అనేది ప్లేస్ కదా, ఆ ప్లేస్ ముందు మనం ఏం చేసాం? ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. బట్ ప్రైమరీ పర్పస్, బిఫోర్ ప్రైమరీ పర్పస్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, షీ గోస్ టు కాలేజ్. షీ గోస్ టు కాలేజ్ ఏమన్నా? షీ గోస్ టు కాలేజ్ అన్నాం. ఆ కాలేజ్ ముందు మనము ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయలేం. ఎందుకని? దట్ ఈజ్ హర్ ప్రైమరీ పర్పస్. That is her primary purpose. But her mother went to the college for fee. That is secondary purpose. Okay, have you understood what I say? Before primary purpose we don't use any article, but before secondary purpose we use the article. Okay, next 28th one is before some words like middle, top and next, center we must use the article. Before middle, top and next, center we must use the article. అర్థమవుతుందా? అంటే మిడిల్, టాప్ అండ్ నెక్స్ట్, సెంటర్ ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద మిడిల్, ద టాప్, ద ఎండ్, ద నెక్స్ట్, ద సెంటర్ అని అనాల్సి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? వీటి ముందు మనము కంపల్సరీ ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 29th one is before names of inventions and discoveries. Before names of inventions and discoveries, before these also we have to use the article. అర్థమవుతుందా? ఇన్వెన్షన్స్ ముందు, డిస్కవరీస్ ముందు మనం ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఇన్వెంటెడ్ ద మైక్రోస్కోప్. దిస్ ఈజ్ ఇన్వెన్షన్, దట్ వై వీ హ్యావ్ టు యూజ్ the article. The telescope enables us to see distant stars. This is a discovery, that's why we have to use the article. Okay, like this we have to use the article before these 29th points what I said to you. You have to learn the remaining points what I said in this video. These are the points regarding the article. You have to learn very carefully. మీకు వీటి సంబంధించి ఏదైనా డౌట్స్ గా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. See you later in the next class. Thank you for watching. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.